జగిత్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మెట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలు విఘ్నతతో ఓటు వేయాలని ఎమ్మెల్యే సంజయ్ కోరారు. ఇప్పటి వరకు మున్సిపాలిటీలో ఏమి చేస్తాము, మున్సిపాలిటీలు సుందరీకరణ గురించి కానీ, మున్సిపాలిటీలో డ్రైనేజ్ల గురించి కానీ, మున్సిపాలిటీలో మంచినీళ్ళ గురించి కానీ, మున్సిపాలిటీలో లైట్ల గురించి కానీ మాట్లాడలేదు ఒక్క మీటింగ్లో కూడా. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే వారు మున్సిపల్ శాఖ మంత్రి కూడా, ఒక మున్సిపల్ శాఖ మంత్రి అయి మున్సిపాలిటీలో ఏం చేస్తానని చెప్పి మాట్లాడకుండా ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరిగింది. సో దయచేసి ప్రజలందరినీ విఘ్నతతో ఓటేయాలి అని కోరుతా ఉన్నాను. మన రాజకీయాలు పక్కదారి పడతా ఉన్నాయి, రాజకీయాలు డిస్ట్రాక్షన్ అవుతా ఉంది. అసలు ప్రజల సంక్షేమం గురించి లేదు, మున్సిపాలిటీల డెవలప్మెంట్ గురించి లేదు. దయచేసి అందరూ విఘ్నతతో ఓటేయాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను. అదేవిధంగా మా యువత అందరినీ కూడా ఆలోచన చేయండి. 2.5 సంవత్సరాల్లో మన మున్సిపాలిటీలు 10 సంవత్సరాలు వెనక్కిపోయినాయి, తెలంగాణ రాష్ట్రం కూడా వెనక్కిపోయింది 10 సంవత్సరాలు. ఆలోచన చేసి ఓటేయమని చెప్పి మా యువతను కూడా అందరినీ కోరుతా ఉన్నాను. దయచేసి అందరూ కూడా మీ యొక్క ఓటు హక్కు వినియోగించుకోండి. వాళ్ళు ఎన్నో ప్రలోభాలు పెట్టినారు, కానీ 100కు 100% కొరుట్ల ప్రజలు, మెట్పల్లి ప్రజలు చాలా చైతన్యవంతులు. 100కు 100% విఘ్నతతో ఓటేస్తారన్న కాన్ఫిడెన్స్ మాకుంది. తప్పకుండా రెండిట్లలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతా ఉంది.